మీరు ఎప్పుడు ప్రతి విషయాన్ని లైట్గా తీసుకుంటారు. అంటే కన్నీళ్ళ అంశాలు మీరు రాయటం వేరు, అవి మీ దాకా వచ్చిన పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు ఎంటైర్ జీవితం మొత్తం మీద? ఇప్పుడు నాకు 59, ఇంతవరకు పెయిన్ఫుల్ కన్ఫామ్గా మీరు తీసుకోరు, కానీ అయినప్పటికీ కూడా లేదు అదే తీసుకోవట్లేదంటే అర్థం తీసుకోకూడదని కాదు. అది అలవాటు అయిపోయింది. ఇది ఇలా జరుగుతుంది, ఇది ఇలా జరిగింది, దీనివల్ల జరిగింది, లేదా దీనివల్ల జరిగి ఉండొచ్చు, ఏదైనా సపోజ్ టు బి బ్యాడ్ థింగ్ అనుకుంటే. ఓకే, నాకు అలాంటిది ఏమీ అనిపించలేదు అంతవరకు. ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ లైఫ్. అది ఉంటుంది, ఇది ఉంటుంది. ఓకే, అది దాన్ని దాటి ఇప్పుడు ఇంకా డిజైన్ అనేది తెలిసిపోయిన తర్వాత ఇంకా పూర్తిగా ఇప్పుడు కొంచెం నవ్వు వస్తూ ఉంటుంది. ఇలా ఇచ్చావా అని నవ్వుకుంటూ ఉంటాం. ఏ దేవుని నమ్ముతారండి మీరు? దేవుడు అనే కాన్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను చెప్పిన కదా, ఒక సూపర్ ఎనర్జీ అయితే డెఫినెట్గా ఉంది. సూర్యుడి సెంటర్లోనే ఎందుకున్నాడు, భూమి సూర్యుడి చుట్టూ ఎందుకు తిరుగుతుంది, భూమి తన చుట్టూ తాను ఎందుకు తిరుగుతుంది, ఇన్ని గ్రహాలు ఉండగా వీటి మధ్య కోట్ల కిలోమీటర్లు, లక్షల కిలోమీటర్ల దూరాలు ఉండగా సన్ మన మీద పడుతున్న డిస్టెన్స్కి, ఆ 15 కోట్ల కిలోమీటర్లకి ఇక్కడ ఒక అట్మాస్ఫియర్ ఉంది. ఇది దాటి వెళ్తే ఆ అట్మాస్ఫియర్ లేదు, ఇది ముందు అట్మాస్ఫియర్ లేదు, ముందంతా ఎండిపోయి ఉంది, దాటిందంతానేమో ఐస్ తోటి ఉంది. సో జీవం అనేది ఉండటానికి ఛాన్స్ లేదు. ఓన్లీ ఇక్కడే వాతావరణ పరిస్థితులు ఒక జీవం మనుగడ సాగించడానికి కావాల్సినట్టుగా ఉంది. ఎందుకుంది, ఎవరు పెట్టారు? సూర్యుడు వైపు ఉన్నప్పుడు ఉండే 12 గంటల తర్వాత సూర్యుడికి వెనకాలగా సూర్యుడు లైట్ పడని స్థాయికి భూమి వస్తే అక్కడికి ఒక అద్దం పెట్టి, అద్దంతో చంద్రుడితోటి మళ్ళీ ఇక్కడ ఒక సాఫ్ట్ లైట్ ఇస్తున్నాడు. ఇది ఈ అరేంజ్మెంట్ ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎందుకు జరుగుతుంది? గాలి ఉంది, మనం పీల్చి ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం. ఈ కార్బన్ డైఆక్సైడ్ని చెట్లు తీసుకుని ఆక్సిజన్ వదులుతుంది. ఈ 8 అరేంజ్మెంట్ ఎలా జరిగింది ఇంత బ్యూటిఫుల్గా? వాటరు, సాల్ట్ వాటర్ పెట్టాడు, ఎండకి అవన్నీ కలిపి ఎవాపరేట్ అయ్యి మేఘాల్లోకి వెళ్ళి, ఈ ఎవాపరేట్ అయ్యే ప్రాసెస్లో సాల్ట్ బయటికి వెళ్ళిపోయి ఫ్రెష్ వాటర్ అయ్యి అది మళ్ళీ భూమి మీద పడి వర్షం కింద, ఆ భూమి నుంచి మళ్ళీ నదుల కింద ఫామ్ అయ్యి మళ్ళీ వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. ఇది ఎవరు పెట్టారు అరేంజ్మెంటు? సో దీనికి మనకి ఎండ కానీ, వాన కానీ, గాలి కానీ, భూమి కానీ, ఇవన్నీ మనం కనిపెట్టుకుని మనం సంపాదించుకునే కాదు, ఆల్రెడీ ఉన్నాయి. వీటి వల్ల మనం బతుకుతున్నాం. సో వాటిని కృతజ్ఞతగా ఉండండిరా అని మనం డైరెక్ట్గా దీన్ని అంటే గాలి దేవుడేమో వాయుదేవుడు అని, వరుణ దేవుడు అని, జలదేవత అని, ప్రతిదానికి దాని తాలూకు మనకు ఉండే అవసరం, మనిషి జాతికో జంతు జాతికో జీవజాతికో ఉండే అవసరం వాటి మీద డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి వాటికి కృతజ్ఞతగా ఉండండి అని చెప్పుకోవడమే భగవంతుడు. ఓకే, సో దేవుడిని అలా చూస్తాను. అంటే మీ డ్రీమ్ అదా? అంటే కృష్ణవంశీ హార్టికల్చర్ సినీ విలేజ్ ఏదో కొంత ల్యాండ్ కొని అక్కడే నా పేరు మీరు ఉండాలని, నా పేరు మీద ఇది కాదు కానీ ఉంటాను డెఫినెట్గా. ఒక 4-5 ఇయర్స్లో మంచి ల్యాండ్ సెట్ చేసి అగ్రికల్చర్, ముఖ్యంగా అగ్రికల్చర్ ల్యాండ్లో అక్కడే ఉండాలని వెళ్ళిపోతా. ప్రకృతి మధ్య ఉండాలని, అగ్రికల్చర్ అని కాదు. ఓకే ఓకే, ప్రకృతి మధ్య ఒక బ్రహ్మాండం, ఫ్రెష్ ఎయిర్, చెట్ల మధ్య, వాటర్ దగ్గర, అక్కడే ఉంటా. అదే లాస్ట్గా అక్కడే. చక్రం సినిమా విషయంలో 3 కెమెరామెన్లు తీసుకోవడానికి రీజన్ ఏంటి? అరవింద్ కృష్ణ, పిసి శ్రీరామ్ గారు అసిస్టెంట్. అరవింద్ కృష్ణ మన విఎస్ఆర్ స్వామి గారు అల్లుడు, తమిళన్. తను నాకు ఎప్పటి నుంచో పరిచయం. ఒక సినిమా చెప్పాస్ అని అంటూ ఉంటే ఆ సినిమా తీసుకున్నాం. కరెక్ట్గా సగం వచ్చే టైంకి అతను సెలవురాఘవన్ కెమెరామెన్. సెలవురాఘవన్ సినిమా ఏదో స్టార్ట్ చేస్తున్నాడు, నువ్వు నాకు కొంచెం అడ్జస్ట్ చేస్తే నేను ఆ సినిమా మిస్ అవ్వను, లేకపోతే నేను ఇక్కడ పని చేస్తున్నానంటే సెలవు కూడా వద్దని అన్నాడు. నాకు సినిమా పోతుందని అడిగిన. సరే ఓకే పర్వాలేదు, వెళ్ళి అడ్జస్ట్ చేసుకుంటే నేను వేరే ఎవరన్నా పెట్టాను అంటే ఓం ప్రకాష్ని పంపించాడు. ఓం ప్రకాష్ తర్వాత డేంజర్ చేశా. ఓకే ఓకే.
సో ఓం వచ్చి వారం అయ్యేటప్పటికి ఓంకి ఇంకో సినిమా కన్ఫర్మ్ అయింది. ఓకే ఓకే. సరే అప్పుడు రాంప్రసాద్ రారా వచ్చే 10% వరకు ఆడితే చేయొచ్చు. ఎక్కడ మిస్ఫేర్ అయిందండి ఆ సినిమా? ఎందుకంటే ఆల్మోస్ట్ నేను అనుకోవడమా? ప్రభా నేను అనుకోవడం ఏంటంటే, ఒకటి ప్రభాస్కి రాంగ్ ప్రాజెక్టు. అది ప్రభాస్కి కూడా చెప్పాను నేను ఫస్ట్, ఇలాంటిది కాదని. అది ఒక యాక్షన్ ఫిల్మ్ చెప్పాను తనకే. ఓకే. అందరూ నాతో యాక్షన్ ఫిల్మే చేస్తున్నారు సార్, నాకు ఏదైనా మంచి స్టోరీ ఓరియంటెడ్ సినిమా అంటే కల్ హో నా హో అనే సినిమా అప్పుడే వచ్చింది. ఓకే. అది యాక్చువల్గా ఆనంద్ అని మన ఋషికేశ్ ముఖర్జీ గారి సినిమా, అమితాబ్ బచ్చన్ గారి సినిమా. గుల్జార్ తీసిన బావర్చి అని, అలాగే కొన్ని మంచి సినిమాలు. అలాంటి దాంతో మనం ఇక్కడ చేద్దాం అని ఇలాంటి ఒక ఐడియా ఉందంటే నేను అదే చేస్తాను సార్, తను పట్టుబట్టాడు ఆ సినిమా. సో దానికోసమనే ప్రభాస్ ఇమేజ్ తాగకూడదని మళ్ళీ ఒక యాక్షన్ బ్లాక్లు పెట్టించి అందులో ఫైటు అక్కడ మిస్ కొట్టింది అది. యాక్చువల్గా తను చాలా కష్టపడ్డాడు పాపం. తనకు ఉంది అలాగ ఒక వెర్స్టైల్, అన్ని స్టైల్ అలా ప్రతి యాక్టర్కి ఉంటుంది, అన్ని రకరకాల క్యారెక్టర్స్ చేద్దామని. సార్ నాకు సిచ్యువేషన్లో చాలా హల్చల్ జరిగినాయి ఇక్కడ ఇండస్ట్రీకి సంబంధించి. ఒక సీనియర్ దర్శకులుగా కాస్టింగ్ కౌచ్ పైన మీ అభిప్రాయం ఏంటి? నెసెసరీ ఈవిల్ నేను అనుకోవటం. ఒక్క సినిమా ఇండస్ట్రీనే కాదు, అన్ని చోట్ల కూడా ఎక్స్ప్లాయిటేషన్ ఉంది, ఫిమేల్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఉంది. అంతకు మించి నేను పెద్దగా నేనేం చెప్పలేను దాని మీద. నా సెట్ వరకు మాత్రం నేను జరగకుండా ఉండేలాగా పరిస్థితుల్లో ట్రై చేస్తాను. అసలు ఒప్పుకోను. చిన్నది తెలిసినా సరే ఉమెన్ ఇల్ట్రీట్ చేస్తున్నాడు అని కానీ, జూనియర్ ఆర్టిస్టులను కానీ మిగతా వాళ్ళని కానీ కొన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారని తెలిస్తే మాత్రం పడిపోతాయి ఇమ్మీడియట్గా. అంతవరకు నేను కంట్రోల్ చేయగలను. అదే అది దాటిన తర్వాత నాకు తెలియదు.